తను ప్రేమించిన అమ్మాయి పనిచేస్తున్న ఆఫీసు బయట హరి తన కోసం ఎదురు చూస్తుంటాడు. తన పని ముగించుకుని మీరా ఆఫీస్ నుండి బయటకి వస్తుంది. అలా మీరా తన బండి తీసుకుని వెళుతుండగా ఎవరూ లేని ప్లేస్లో హరి మీరాని ఆపుతాడు. హరిని చూసి మీరా ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోతుంది. హరి మీరాకి తను ప్రేమిస్తున్న విషయం చెప్తాడు. హరి తన గురించి ఇంకా మీరా నీ ఎక్కడ ఎలా చూశాడో వివరంగా చెప్తుంటాడు. మీరా, నా పేరు హరి, 1 నెల నుండి నీ చుట్టూ తిరుగుతున్నాను. మొదటిసారి గుడిలో నిన్ను చూశాను. అప్పుడే అక్కడ నువ్వు నాకు నచ్చా. నీకు అప్పుడే చెబుతాం అని అనుకున్నా, కాని ఇంత అందమైన అమ్మాయి నన్ను ఎందుకు ప్రేమిస్తుంది? ఆల్రెడీ ఎవరో లవర్ ఉండి ఉంటారు అని అక్కడ నుండి వెళ్ళిపోయాను. రెండోసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో బైక్ పైన కనపడ్డావ్, తను నీ లవర్ ఏమో అని అనుకున్నా. కాని మూడోసారి అనాథ శరణాలయంలో కనపడ్డావ్. నేను ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు కనపడుతున్నావ్. ఏదో జరుగుతుంది అని అనుకోని అప్పటి నుండి నేను నిన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. నిన్ను ఫాలో అయ్యాక తెలిసింది నాకు లాగే నువ్వు ఒక అనాథ అని, నీకు బాయ్ ఫ్రెండ్, లవర్ లేరు అని. ఆ రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసిన అతను నీ ఆఫీసు కొలీగ్ అని. అప్పుడే ఫిక్స్ అయ్యాను నీకు నా ప్రేమ విషయం చెబుదాం అని. ఒక్కప్పుడు ఒకరి గురించి తెలుసుకోవాలి అంటే వారిని వీరిని అడగాలి, లేదా మనం వారి చుట్టూ తిరిగి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు, సోషల్ మీడియా ఉంటే చాలు. ఈ లెటర్లో నా ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, ట్విట్టర్ ఐడి, వాట్సాప్ నంబర్, కాలింగ్ నంబర్ ఉన్నాయి. నీ రిప్లై కోసం నేను రేపు నీ ఆఫీస్ దగ్గర ఉన్న కాఫీ షాప్లో వెయిట్ చేస్తాను. ఇప్పుడు నేను వెళుతున్నాను. ఓయ్ హరి అగు అని మీరా గట్టిగా అరుస్తుంది. హరి మీరా అరుస్తున్న వినకుండా తన బైక్ స్టార్ట్ చేసి రేపు కాఫీ షాప్ సాయంత్రం 6 గంటలకు వేచి చూస్తూ ఉంటానని అరుస్తూ హరి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కాఫీ షాప్లో మీరా మట్లాదుతూ, నువ్వు నిజంగానే ఇడియట్వి హరి, నిన్న పిలుస్తుంటే అలా వెళ్ళిపోయావ్ ఏంటి? అప్పుడే కాల్ చేద్దాం అని అనుకున్నా, ఎలాగో ఈరోజు కలుస్తాం కదా అని వెయిట్ చేశా. నువ్వు అంటే నాకు కూడా ఇష్టం హరి. ఏ అనాథ శరణాలయంలో నన్ను నువ్వు చూశావో అదే అనాథ శరణాలయం లో నేను నిన్ను చూశాను. నువ్వు అక్కడ ఉన్న వారికి చేస్తున్న సహాయం చూసి నువ్వు అంటే ఇష్టం కలిగింది. కానీ నువ్వు నా గురించి ఎలా అయితే అనుకున్నావో నేను నీ గురించి అలానే అనుకోని అక్కడ నుండి వెళ్ళిపోయాను. నిన్న నువ్వు నా ఎదురుగా వచ్చేసరికి అలా ఆశ్చర్యపోయి నీ ముందు నిలుచున్నాను. అదే విషయం నిన్న నీతో చెబుదామంటే నువ్వు ఏమో అరుస్తూ నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోయావు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను హరి. మీరా తన ప్రేమాని ఒప్పుకునేసరికి హరి ఆనందానికి హద్దులు లేవు. తర్వాత రోజు గుడిలో హరి ఇంకా మీరా పెళ్లి చేసుకుంటారు. 2 సంవత్సరాల తర్వాత మీరా 9 నెలల గర్భంతో ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి మీరాకి నొప్పులు మొదలవుతాయి. అదే సమయంలో మీరాకి ఫిట్స్ వస్తాయి. హరి కంగారు పడుతూ అంబులెన్స్కి కాల్ చేస్తాడు. అంబులెన్స్ వస్తుంది. మీరాని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి వెళ్లే టైంలో మళ్ళీ మీరాకి ఫిట్స్ వస్తాయి. హరికి టెన్షన్ మొదలవుతుంది. హాస్పిటల్లో అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు మీరాని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. 20 నిమిషాల తర్వాత డాక్టర్ వచ్చి మీరా ఇంకా తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చనిపోయారని చెప్తారు. ఫిట్స్ రావడం వల్ల మీరా కంట్రోల్ అవ్వలేదు. ఆక్సిజన్ అందకపోయేసరికి ఇద్దరు చనిపోయారని చెప్తారు. అది విన్న హరి తట్టుకోలేకపోతాడు. మీరు వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్తారు. మీరాని ఆ పరిస్థితిలో చూసి హరి తట్టుకోలేకపోతాడు. అక్కడ పక్కనే ఉన్న సర్జికల్ నైఫ్తో తన చేతిని కోసుకుని చనిపోతాడు. నిజమైన ప్రేమ మనం ప్రేమించిన వారు చనిపోతే మనం కూడా చనిపోవడంలో లేదు. ప్రేమించిన వారు చనిపోయినా వారు చేయలేకపోయిన పని మనం చేస్తూ అలా చేసిన పని వల్ల వచ్చే సంతోషంలో ఉంటుంది. ప్రేమించండి, ప్రేమించిన వారి కోసం బ్రతకండి.